ట్రాక్టర్ లాగా లోడ్ అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారు? సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు. అంటే ఒక్క క్వింటాల్కు దాదాపు 5 నుంచి 7 కిలోలు, దాదాపు 5 కిలోల కంటే ఎక్కువ ఇవాళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతోని ఇవాళ కడియేసే పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చింది. ఇట్లా ఇబ్బంది పడితే ఇవాళ దాని రైతులు ఆదుకునే రోజులు ఇవాళ కొనుగోలు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. 259 కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ నాడు ప్రారంభించారు. 12వ రోజు 12 రోజులు అయినప్పుడు కూడా ఇలా 200 క్వింటాలు మాత్రమే కొన్నారు. 200 క్వింటాలు మాత్రమే. ఇవాళ కరీంనగర్ జిల్లాలో 341 సెంటర్లు ప్రారంభించారు. ఇవాళ నిల్లాడ 1 కిలో కూడా కొనలే. ఇది ప్రభుత్వ నివేదిక, ప్రభుత్వ రిపోర్ట్. ఇది 1 కిలో కూడా కొనలే, 1 క్వింటాల్ కూడా కొనలే. ఇలా కొనుగోలు ప్రారంభించడం అని చెప్పి మళ్ళీ మబ్బొస్తున్నది మళ్ళా. ఇలా పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏంది? ఇవాళ ఇదే ప్రభుత్వము ఏం చెప్పింది? 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇలా బోనస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు మీరు. మళ్ళా మొన్ననే ప్రభుత్వం వచ్చింది, 5 నెలల మేము సర్దుకోవద్దా, ఢిల్లీ పంపడానికి పైసలు వస్తున్నాయి, ఎన్నికల ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు పైసలు పంపడానికి పైసలు వస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ చేయడానికి మాత్రం పైసలు వస్తలేవు. ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దాని మీద ఎందుకు ప్రకటన చేస్తలేరు? మీ విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టారు కదా. తరుగు తాలు పేరుతో ఎక్కడా కటింగ్స్ ఉండయి అని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇంత ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇస్తలేరు? తరుగు తాళ్ళు పేరుతో ఎక్కడ కటింగ్స్ మేము పూర్తి పంటను కొంటాం, పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి మీరు ఎందుకు ఇలా దాన్ని అమలు చేయలేకపోతున్నారు? ఇలా తెగుళ్ల వల్ల ఇలా మొక్కజొన్న పంట పరిస్థితి ఇలా ఏమైంది? ఇలా దాన్ని పునరుద్ధరిస్తాం, పాత పంట మళ్ళీ తిరిగి తీసుకొస్తామేమో, ఎక్కడ ఇబ్బంది పెట్టాము అని చెప్పారు. ఇలా పరిస్థితి అని వల్ల తెగుళ్ల పేరుతో కానీ ఇవాళ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. దాని మీద ఇంత స్పష్టమైన విధానం లేదు, ఇప్పటికి విధానం లేదు. ఇవాళ ఇప్పటికే బయట అప్పులు తీసుకొచ్చుకున్నారు, అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చుకొని ఇలా పంట వేసుకుంటే ఇవాళ అప్పుల మీద అప్పులు ఇలా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ? 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. మీరు వడ్డీ లేని రుణం ఎప్పుడు ఇస్తారంటే ఎంత వడ్డీ హామీ ఇది. 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అంటే మీరు ఎప్పుడు ఇవ్వాలి? మీరు మాఫీ చేస్తాన 2 లక్షల మాఫీ చేస్తే అప్పుడు బ్యాంకులు రైతులకు 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తారు. ఇవాళ రైతులు బ్యాంకు పోతే ఏమైనా డిఫాల్టర్ చూస్తున్నారు. ఇలా గత ప్రభుత్వమే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయలేదా? మీరు వస్తాక ఏం చేశారు? మేము వచ్చిన వెంటనే 100 రోజుల పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఆ రుణమాఫీ చేస్తే కదా రైతులు మళ్ళీ బ్యాంకు పోతే 3 లక్షల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చేది. ఇలా బ్యాంకు మీ ఈ పంట వ్యవసాయాన్ని పక్క పెట్టు, వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా లోన్ ఇస్తలేరు, ఇల్లు కట్టుకుందామంటే లోన్ ఇస్తలేరు, పెళ్లిళ్ళకు దేనికి అవసరం అంటే లోన్ ఇస్తలేరు. ఇలా రైతులు డిఫాల్టర్ గా మార్చింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇంకా డిఫాల్టర్ గా మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మళ్ళీ మీకు మాత్రం 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తే అందరూ ఓట్లేశారు. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాయి కదా. ఇలా అప్పుల మీద అప్పులు చేసి వడ్డీల మీద వడ్డీలు మిత్తి కట్టలేక ఇలా రైతుల పరిస్థితి ఏం కావాలా? ఇలా పంట చేతికి వస్తే కనీసం ఇలా పూర్తి మద్దతు ధర ఇస్తున్నారంటే ఇస్తున్నారు. 1500 నిన్న ఒక ప్రాంతంలో 1500, 1600, 1500, 1600